ఏంటి కదా ఏమిటి నీ అవతారము? ఏం లేదు సార్. కొత్తగా రాసినట్టున్నావే, చూపించు. చూపించు. పద్మా, ఈయన మా ఆఫీసర్, నాకు వైఫ్ అండి, పేరు హస్బెండ్. వెనక ఎంత రాసుకుంటున్నావు? చూపించు. తెలుసు సార్. ఆ చెట్టుతో నన్ను కొట్టాలనుకున్నావు కదా, ఆఫీసులో ఎలాగో విలు కాదు, ఇక్కడైతే ఈజీగా కొట్టేయచ్చలేదా నీ వింటాడు? లేదు సార్. నేను 1938లో నేను పుట్టాను. అయినా పర్వాలేదు, దెబ్బలా పెట్టి నాకేం భయం లేదు. ఇది ఏ సంవత్సరం? 1991 సార్. 1991లో కొట్టడానికి చెట్టు తీసుకొచ్చాను. నేను 1938లో పుట్టాను. 1968 నుంచి కసరత్తులు చేసి కండలు పెంచాను. 62లో 10 మంది రౌడీని ఒకేసారి జాయింట్ గా పుట్టాను. కొట్టాలనుకుంటే నేను రౌడీని కొట్టే సార్, మిమ్మల్ని కొట్టడానికి కాదు సార్, క్షమించండి సార్. మరి కట్టుకున్న మరే కొట్టాలని చెట్టు తెచ్చుకున్నావా? 1960లో నా పెళ్ళయింది. 61 అక్టోబర్ 13 సాయంత్రం మా ఆవిడని చితకవాలి. అదిగో అప్పటి నుంచి ఆడవాళ్ళని కొట్టే మగాన్ని చూస్తే ఎప్పుడు ఆడవాళ్ళని కొట్టి వారి మగవాళ్ళని చూస్తే నాకు అప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? అక్టోబర్ 13 సాయంత్రం సార్. ఆ రోజు ఆదివారం. ఏ వారం? ఆదివారం సార్. అదిగో అప్పటి నుంచి మగాన్ని కొట్టే మగాన్ని చూస్తే ఆయన అయినా నీకు లేకపోయే కావాలి. కాపులు పెట్టి 4 రోజులు కాలేదు, అప్పుడే ప్రారంభించావా తెలుసుకోవడం? ఏదో కన్న బిడ్డలాంటి వాడిని చూసి ఆశీర్వదించి పొడవు పెళ్ళాన్ని కొట్టేసి ఉంటాడు. నీకు 1992 వరకు ఇంప్లిమెంట్ కట్టాయా? ఎప్పుడు? 1992 వరకు సార్. అంత మాట అనేకాను సార్. బంధుమిత్రులు నా ఇంట్లో చేరిపోయి మీటింగులు పెడుతూ ఉంటే ఆ కత్తికి తట్టుకోలేక తట్టుపుచ్చుకున్నాను సార్. మీరు ఇచ్చిన 4 రోజుల సెలవు వాళ్ళ సేవతోనే సరిపోయింది. మీరు తలుపు తట్టుకున్నప్పుడు అందుకోలేమో అనుకుని గట్టి పెట్టుకుని పరిగెట్టుకుని వచ్చాను సార్. పద్మ, నిజం నువ్వు కూడా చెప్పు, లేకపోతే 1992 ఇంక్రిమెంట్ కట్టారు. జరిగిందిలో తిరిగిపోయి నువ్వు నరేట్ చేసిన బాధ నాకు 61, 62, 63లో బంధుమిత్రులకు నాకు ఇలాగే జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు ఆలోచిస్తున్నాం. దర్శకత్వం చేసి ఏర్పాటు చేసిన శ్రీమతి స్వర్ణ గారిని వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. పలవారాలు, టీ, కాఫీ ఎంతో సమర్థవంతంగా చేసిన శ్రీమతి విజయ సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి శకుంతల సంజీవరావు, శ్రీమతి లక్ష్మీ కుటుంబరావు, శ్రీమతి మాలతి సుందరి, శ్రీమతి పద్మా హరుణ, శ్రీమతి సత్యవతి వరహాలరాజు, శ్రీమతి లక్ష్మీ సోమశేఖరరావు గారు, శ్రీమతి విజయ రమణమూర్తి, శ్రీమతి మనోజ్ విడ్డార్, శ్రీమతి రాజకుమారి, శ్రీమతి రమణి వెంకటేశ్వర్ల గారికి మా కృతజ్ఞతాభివందనములు. స్థలంపైకి వచ్చిన శ్రీమతి నాగమణి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం. ఇప్పుడు శ్రీమతి విజయ రమణి గారులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈనాటి కార్యక్రమం ఎంతో కష్టపడి చాలా సమర్థవంతంగా నిర్వహించిన శ్రీ రాంప్రసాద్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.